పాలస్తీనాకి మద్దతు ఇవ్వడం అంటే పసిరిక పాముని పక్కలో పెట్టుకుని బతుకుతున్నట్టే. అలాంటి నీచ దేశం అది. నికృష్ట దేశం అది. కడుపులో పిల్లలుండగానే వాళ్ళ జీవితాలతో చెలగాటమాడే రాక్షస హమాస్ జాతి ఇంతవరకు చరిత్రలో చెప్పబడినటువంటి అత్యంత నీచమైనటువంటి జాతులు ఏదైతే రాక్షస జాతులు ఉంటాయో, ఒక రావణాసుర జాతో లేకపోతే ఒక ఏదైతే కంసుడి జాతో వాళ్లే బెటర్ ఏమో అనిపించేంత నీచులు హమాస్ తీవ్రవాదులు. మనుషుల్ని బతికుండగానే తగలబెట్టే రకాలు. బతికుండ చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టి చంపేసినటువంటి రాక్షసులు. 3 ఏళ్ల ఆడపిల్లల్ని కూడా బహిరంగంగా అత్యాచారాలు చేసినటువంటి నీచ నికృష్టులు. అలాంటి దరిద్రుల గురించి వాళ్ళ పట్ల సానుభూతి రాసే కథనాలకి అలవాటు పడినటువంటి నీచత్వం, అది మేధావిత్వం కింద చెప్పుకునేటటువంటి నీచత్వాన్ని సమర్థించుకునేటటువంటి వాళ్ళని హైలైట్ చేయడం అంటే తీవ్రవాదులకి మద్దతు ఇవ్వడమే. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఏదైతే ఎవరో ఆ బేగా అనే అమ్మాయి భారతదేశంలో పుట్టినటువంటి అదృష్టవంతురాలు, అందుకని అలాంటి నీచులైనటువంటి పాలస్తీనా వాళ్ళని సమర్థించినందుకు గాను ఆవిడ ఒక పెద్ద ఇంటర్వ్యూ, ఆవిడేదో దేశభక్తురాలైనట్టు వెళ్ళి ఆ పాలస్తీనాలో బతకచ్చు కదా అట్టంటోళ్ళు, సిరియాలో బతకచ్చు కదా అట్టంటోళ్ళు, యెమెన్లో బతకచ్చు కదా అట్లాంటోళ్ళు, లెబనాన్లో బతకచ్చు కదా అట్లాంటోళ్ళు, ఆఫ్ఘనిస్తాన్లో బతకచ్చు కదా అట్లాంటోళ్ళు, అక్కడ బతికి చూపెట్టచ్చు కదా ప్రపంచానికి. అక్కడ బ్రతకడం చేతకానోళ్ళు ఎక్కడో అమెరికాలో దర్జాగా బతుకుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాతావరణాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతూ వీళ్ళ మీద దొంగ సానుభూతులు చూపెడుతూ తీవ్రవాదులకు మద్దతు ఇచ్చే దరిద్రులు పాకిస్తాన్కి మద్దతు ఇస్తారు, కాశ్మీర్ మీద మాట్లాడరు. అలాగే భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో జరిగే అరాచకాల మీద మాట్లాడరు. వీళ్ళకి మాత్రం ఉగ్రవాద దేశాలు, ఉగ్ర నీచ దేశాలు మాత్రం గొప్పగా కనిపిస్తుంటాయి.